ఇది సర్ప సంస్కారం సెకండ్ డే పూజ. కరెక్ట్ 5:30 పూజ ప్రారంభ అవుతుంది. మీరు రూములో స్నానం చేసి కరెక్ట్ 5:30 ఇక్కడ యాగశాల రండి. 5:30 to 6:30 ఇక్కడ పూజ అవుతుంది. పూజ తర్వాత ఇక్కడ ప్రసాదం ఇస్తారు. ప్రసాదం ఏం చేయాలో తర్వాత చెప్తాను. సెకండ్ డే ఇక్కడ సర్పదోష నాగదోష పరిహార పూజ, పిండ ప్రదానం, పిండ పూజ అవుతుంది. పూజ మధ్య పెద్ద పూజారి మీరు సీటులో వచ్చారు. కొంచెం తులసి మీరు చేతిలో ఇస్తారు. 2 చేతులో పడుకోండి, ప్రార్థన చేసుకోండి. తర్వాత మీరు పూజారి స్పూనులో వాటర్ ఇస్తారు. వాటర్ పూవిలో ఉంచండి. ప్రార్థన చేసి అక్కడ నాగప్రతిమ పక్క కింద పట్టండి. దండ పెట్టి నమస్కారం చేసుకోండి. సర్ప సంస్కార పూజ తర్వాత యాగశాల లోపల బ్రహ్మచారి పూజ ఉంది. బ్రహ్మచారులకు నమస్కారం చేసుకోండి. బ్రహ్మచారి పూజ తర్వాత యాగశాల బయాత గో పూజ ఉంది. 2 ఆవు వస్తుంది. ఆవుకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకోండి. ఇక్కడ సర్ప సంస్కారం ఎలా పూజ అవుతుంది. తర్వాత అక్కడ సేమ్ డైనింగ్ హాల్ 7:30 బ్రేక్ఫాస్ట్ ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసి డైరెక్ట్ ఆది సుబ్రహ్మణ్య గుడిలో దర్శనం ప్రార్థన చేసుకోండి. పెద్ద గుడిలో దర్శనం ప్రార్థన చేసుకోండి. తర్వాత 12 గంటలకు అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర గుడిలో పెద్ద గుడిలో నాగప్రతిష్ఠ జరుగుతుంది. మీరు పూజా టికెట్ చూపించి ప్రసాదం తీసుకోండి. నాగప్రతిష్ఠ ప్రసాదంలో టెంకాయ, కలకండం, నాగబెత్తం పేరుళ్ళ చెక్క నాగ చెక్క ఉంటుంది. టెంకాయం ఇంటికి తీసుకోండి. అందరూ స్వీట్ చేసి పాయసం చేసి తినండి. కలకండం ఇంట్లో అందరూ తినండి. నాగ చెక్క ఇంటికి తీసుకోండి. గుడ్డలో కవర్ చేసి పూజా రూములో పట్టండి. నాగప్రతిష్ఠ పూజ తర్వాత అక్కడ పెద్ద గుడి పక్క షణ్ముఖ డైనింగ్ హాల్ ఉంది. అక్కడ భోజనం చేసి మీరు ఇంటికి యాత్ర చేయవచ్చు. సెకండ్ డే పూజ తర్వాత స్నానం లేదు, డైరెక్ట్ దర్శనం చేసుకోండి. సర్ప సంస్కార పూజ ప్రసాదం ఏం చెయ్యాలో ఈ వీడియోలో లాస్ట్ చెప్తాను. ఇది నేను పూజ సమయంలో దేవుడికి అలంకరించాను. మీరు మనసు సంతోషంగా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు శ్రద్ధ, భక్తి, విశ్వాసలో ఒక్కటి పూజ చేస్తారు. మీరు మనసి ఉద్దేశం ఎలా జరుగుతుంది. ఇష్టార్థ సిద్ధిరస్తు, ఉత్తరోత్తర అభివృద్ధిమస్తు, ఆయురారోగ్య సౌభాగ్యమస్తు, నిశ్చిత కార్య నిర్విఘ్నత పూర్ణమస్తు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రీతిరస్తు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. ఇది సర్ప సంస్కార పూజా ప్రసాదం. తులసి, అరాశి కుంకుమం, బనానా ఉంటుంది. తులసి ఇంటికి తీసుకోండి. ఇంటికి చుట్టూ బయట మట్టిలు వేయండి. అరాశి కుంకుమ ప్రసాదం మిక్స్ చేసి ఇంటికి తీసుకోండి. ఎప్పుడు ఉదయం స్నానం చేసి పెట్టుకోవాలి. బనానా ప్రసాదం ఉంది. బనానా ప్రసాదం మీరు పీస్ చేసి తినండి.